అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చూపిస్తావా లేకపోతే? తను చాలా బిజీ పర్సన్. లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అసలు ఇండియా వచ్చి పెళ్లి చేసుకునేంత టైం కూడా లేదప్పుడు. నువ్వు నా హస్బెండ్ కాకపోయి ఉంటే నిన్నిప్పుడే కొట్టి ఏ నదిలోనే పడేసేదాన్ని. సబ్యసాచి లెహంగా 20 lakhs అయిందంతే. ఈ లెహంగా డూప్లికేట్. రే బికారి ఆగక్కడ. సవ్యసాచి నుంచి అర్జెంట్ గా నాకు ఒక లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం ₹1,00,00,000 అయి ఉండాలి. ఆయన ఎవరో తెలుసా? ఒక స్పెషల్ పర్సన్ తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఇది ₹200 కోట్ల డీల్ సార్. ఇతంతో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు, నేను చెయ్యలేను. సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM. వినండి,